ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 8వ తారీఖు 2025 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దినమన ధ్యానాంశం దేవుని బిడ్డ భయపడకుడి. దేవుని బిడ్డ భయపడకుడి. దేవుని వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డరా, దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ప్రవేశించాం. ఎక్కడ చూసినా మెగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఈ టౌన్ క్రిస్మస్, ఈ రీతిగా ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం కనబడుతుంది. ఎక్కడ చూసినా మరి క్రిస్మస్ ఆనందంతో ప్రజలు, మరి ముఖ్యంగా క్రైస్తవులు నిండిపోయి ఉన్నారు ప్రపంచమంతటా కూడా. ఏది ఏమైనా కూడా దేవుని బిడ్డారా, మరి ఈ క్రిస్మస్ దినాల మనం యేసు ప్రభువుని గురించి, ఆయన జన్మను గురించి, దూతల గురించి, ఇంకా మరియ ఎలిజబెత్ల గురించి అనేక విషయాలు, జ్ఞానుల గురించి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డ మరి నిన్నటి దినముందు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళారండి. ఆరాధన చేశారా? ప్రభుని స్తుతించారా? ప్రతిదినం ఉదయకాలం లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదువుకున్నారు ఉదయం సాయంకాలాలు. దేవుని బిడ్డలారా, మనం ప్రతిదినం కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి, దేవుని వాక్యం చదువుకోవాలి. అప్పుడే ఆత్మీయంగా మనం ఎదిగి సాతాన్ని, శోధనని మనం జయించగలం. దేవుని వాక్యంలో మనం లోతైన అనుభవంలోకి వెళ్ళగలం. కనుక ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రతిదినం కూడా దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి భయపడకూడదు అని దేవుని వాక్యంలో ఈ యొక్క దేవుని యొక్క దూత గబ్రియేలు చెప్తుంది. భయపడకూడదు అనగా ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండడని అర్థము. దేవుని బిడ్డ, ఒకవేళ ఈ ఉదయకాలంలో నువ్వు అధైర్యంతో ఉన్నావేమో, మరి నిరాశ నిస్పృహతో ఉన్నాయేమో, అయితే ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ మాట బైబిల్ గ్రంథం నందు 365 సార్లు, అనగా సంవత్సరానికి 365 రోజులు కనుక ప్రతిదినము ఉదయకాలం లేచిన వెంటనే ఆ ప్రియ ప్రభునికి ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె భయపడొద్దు, భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. కనుక దయగల దేవుడు మనం ధైర్యపరుస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో, ఏ చిక్కులు గుండా, ఏ సమస్యలు గుండా ఈ క్రిస్మస్ దినాల్లో వెళుతున్నావో, దేవుని బిడ్డ అధైర్యపడవద్దు. ప్రభు వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి ప్రియ ప్రభు మన భయము తీసివేసి మన బలపరిచి ధైర్యపరుస్తాడు. మొదటగా మనం జకర్యాను గురించి చూసినట్లయితే, జకర్యా గారు దేవాలయానికి వెళ్ళి ధూపం వేటుకు వంతు వచ్చింది. వేదిక దగ్గర దేవదూత ప్రత్యక్షమైనప్పుడు భయపడాను. కానీ దూత జకర్యా గారితో భయపడకని ప్రార్థన వినబడింది. నీ భార్య అని ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టిదురు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడగును అంటాడు. అతను మరి యాజకుడైనప్పటికీ కూడా జకర్యా గారు ఆయన భయపడుతున్నాడు దూతను చూసి. దేని బిడ్డరా, మరి దూత గబ్రియేలు దూత అంటుంది, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారునికి అంటుంది. నిజంగా మరి వాళ్ళిద్దరు కూడా వృద్ధులు. మరి బిడ్డలు కనాలంటే అది అసాధ్యమైనటువంటి కార్యం. అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగేటువంటి గొప్ప ప్రభు ఉన్నాడు. దేని బిడ్డ, ఈ ఉదయకాలంలో మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఒకవేళ మీ ప్రియులు హాస్పిటల్ ఉన్నారో, మరి మరణ పడకమై ఉన్నారో, మరి ఒకవేళ ఆర్థిక సమస్య, ఒక అప్పు సమస్య, ఒక కష్టమో, బిడ్డల వివాహమో, ఏ పరిస్థితి అయినా కూడా దేవుని బిడ్డ భయపడద్దు. నీ ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన ప్రభు సన్నిధిలో ఉన్నది. అందుకే మా ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరులు నీ వద్దకు వచ్చిందని దేవుని వాక్యాలు చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డ, ఆనాడు ఎలిజబెత్ జకర్యా ప్రార్థన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. కనుక నా ప్రార్థన వెళ్ళలేదు, నా పట్ల కార్యం చేయడని అనుకోవద్దు. ఒకవేళ బిడ్డలు లేక అనేక సంవత్సరాలు బాధపడుతున్నారేమో, అనేక ప్రాంతాలు తిరిగి ఉన్నారేమో, యాత్రలు చేసి అనేక మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారేమో, అయినా భయపడవద్దు. దేవుని బిడ్డ, ప్రభు వాగ్దానం పట్టుకొని నువ్వు మరి వాగ్దానాన్ని మీద ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. కనుక ఏ విషయంలో కూడా భయపడదు. రెండవదిగా మరియను ధైర్యపరుస్తున్నాడు ఆ యొక్క దూత. మరియ ఒంటరిగా ఉన్నది. మరియ భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతుంది. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుకొని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడని లూకాసు వార్త 1వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తున్నాం. ఇక్కడ మరియమ్మ గారు కూడా అధైర్యంతో భయపడుతుంది. ఆ కుమారుని
కంట ఒక కన్య కుమారుని కంటం అంటే అది అసాధ్యమైన కార్యం. మరి అది ఒక నింద అవమానంతో కూడేది. అయినప్పటికీ కూడా మరి దేవుని దూత చెప్తుంది ఇక్కడ, భయపడద్దు మరియా, నువ్వు దేవుని వల్ల కృప పొందితే. అవును దేవుని బిడ్డారా, దేవుడు తన కృపను మనకి ఇస్తున్నాడు. తన కృపా సత్య సంపూర్ణుడు, కృపానిధి. ఆయన కృప మనకుంటే చాలు దేవుని బిడ్డారా. ఉదయం లేచిన వెంటనే ఆయన కృప ఇస్తున్నాడు. ప్రతి ఉదయం తన కృపనిస్తున్నాడు. ప్రతి రాత్రి ఆయన విశ్వాసం ఇస్తున్నాడు. పురుషుని ఎరుగిన కన్యకకు లోకరక్షకుడు జన్మించిన గొప్ప భాగ్యం. పరిశుద్ధాత్మ శక్తి వల్ల జన్మించినని ఇది ప్రవచన నెరవేర్పని యెషయా గ్రంథం 7:14 యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వమే ప్రవచించినట్లుగా చూస్తున్నాం. మూడవదిగా యోసేపు భయమును పోగొట్టినట్లుగా చూస్తున్నాం. యోసేపు గారు మరి భయపడుతున్నాడు. మరి అవమానమును ఆ యొక్క భయమును తీసివేసి అవమానం తీర్చిన దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడండి ఆమెను పరచనలకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఇటు పరిస్థితుల్లో దేవుని దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకుని భయపడకము. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మలు కలిగింది. ఆమె కుమారు కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకి యేసుని పేరు పెడతారని మత్తయి సువార్త 1:19-21 చూస్తున్నాం. వెంటనే యోసేపు మరియమ్మ గారిని చేర్చుకున్నట్లుగా కూడా ఈ మత్తయి సువార్త 1:24-25 చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్టే చివరిగా గొల్లలు. ఆ దేశంలో గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందలు కాచుకుంటుండగా భయంకరమైన కటికి చీకటిలో సతమతమై ఉన్న బలహీనమైన గొర్రెల కాపర్లకి మంచి వర్తమానం అందించి వారిని ధైర్యపరిచినట్లుగా చూస్తున్నాం. గొర్రెల కాపర్లు బలహీనులకు పేదలకు సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఆ దూత అంటుంది, భయపడకొడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని లూకాసు సువార్త 2:10 చూస్తాం. గొల్లలు దేవుని చెప్పిన మాటలు విని తొట్టులో పరుండి పెట్టిన క్రీస్తు బాలును దర్శించి పూజించి సంతోషించినట్లుగా మరి లూకాసు సువార్త 2:10, లూకాసు సువార్త 2:15-17 కూడా చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఏ అధైర్యంతో ఉన్నావో, ఏ భయంతో, ఏ ఆందోళనతో విచారం కలిగి ఉన్నావో నువ్వు భయపడవలసిన పని లేదు. వాగ్దానాలు పట్టుకొని ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీకున్న భయాల నుంచి, ఆ ఆందోళన నుంచి విడిపిస్తాడు. నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన విడిపించాడని 34వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు. భయములో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరిచి దేవుడు మనకు ఉండగా లోకంలో మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డారా, జకరియా ఎలిజబెత్లను ధైర్యపరిచి వారి కుమారుని గురించి గొడ్రాలితనం తీసివేశాడు, అవమానం తీసివేశాడు. మరియ భయం తీర్చి ఆమె గర్భమున లోకరక్షకుని జన్మింపజేశాడు. యోసేపు భయమును పోగొట్టి దైవ దర్శనం ఇచ్చాడు. మన భయాలను తీర్చి, మనకున్న భయాల నుంచి అవమానాలను తీర్చి దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఆ రీతిగా మిమ్మల్ని ధైర్యపరిచి మీ భయములు ఆందోళన తీసివేసి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువులు ఆనందించే గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడి మీకు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ క్రిస్మస్ దినాలు ఎంతమంది అయితే భయాలు, ఆందోళనలు, కష్టాలు, వేదనలు, మరి అనారోగ్యాలు, మరి సీరియస్ కండిషన్లు ఎవరైతే నాయన యొక్క ఐసీయూలో ఉంచబడి ఉన్నారో మీరు కనికరించండి, కృప చూపించండి. స్వస్థత, ఆరోగ్య, విడుదల ప్రకటిస్తున్నామని డాక్టర్లకు అసాధ్యమే కానీ మీకు సమస్తం సాధ్యమైన ఆయన. మరి బిడ్డలు వివాహాలు కాక, మరి అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను క్రిస్మస్ దినాలు కనికరించి వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక, స్వస్థత వచ్చినగాక. వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో మరి చక్కని సంబంధాలు కుదిరి, వారు కోరుకునే మంచి సంబంధాలు కుదిరి, విశ్వాసాలైన బిడ్డలు కుదిరి నాయన వారి వివాహాలు ఘనంగా జరుగుడుగాక. విదేశంలో బిడ్డలను దీవించండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న మరి ఈ యొక్క మా తండ్రి పరిచయను బాగా దీవించండి ప్రభా. మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దాస్తురాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను, విధవరాలను జ్ఞాపకం చేసుకుని ఆయన మా తండ్రి మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని మా నాయకులు రక్షించుకోండి నాయన. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.